హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి బోట్ నెక్. ఫ్రంట్ మాత్రమే బోట్ నెక్ ఉంటుంది, బ్యాక్ వచ్చేసి డీప్ నెక్. అలాగే ఫ్రంట్ ఓపెన్ తోటి ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఈ బ్యాక్ పార్ట్ని కుట్టడం కోసం ఫస్ట్ ఈ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో ఒరిజినల్ సైడ్ని కింది వైపుకు పెట్టి రాంగ్ సైడ్ పైకి పట్టండి. ఓకే, ఇప్పుడు దీనిపైన లైనింగ్ క్లాత్ తీసుకుని బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని ప్లేస్ చేసుకునేటప్పుడు అన్ని వైపులా కూడా సమానంగా ఉండేలాగా చూసుకుని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ రౌండ్ ఇలా కుట్టడం స్టార్ట్ చేసి తర్వాత ఈ సైడ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని అటాచ్ చేసేయాలి. ఓకే, ఇక్కడైతే నేను స్టిచ్ చేసేసానండి. స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ని అటాచ్ చేసేసాము. వేస్ట్ అంతా కట్ చేసిన తర్వాత నడుముకి బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసుకుందాం. ఇవి వచ్చేసి బ్యాక్ బెల్ట్ పీసెస్ 2 పీసెస్గా ఉంటాయి. ఫస్ట్ వీటన్నిటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ బెల్ట్ పీస్కి ఒకవైపున సన్నగా ఇలా ఫోల్డ్ చేసేసి ఒక ఎడ్జ్ని ఇలా స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్ చేసుకున్న ఫోల్డింగ్ పైకి ఉండేలాగా పెట్టుకుని నడుముకి బ్యాక్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు జాయిన్ చేసిన తర్వాత దారం కట్ చేయకుండా బ్యాక్ బెల్ట్ పీస్ని పక్కకి తిప్పేసి పైన ఒక టాప్ స్టిచ్ వేసేసేయాలి. కదలకుండా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసేయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ వేసేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ ఏమన్నా అడ్జస్ట్ కొంచెం నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్స్ ఎలా కుట్టాలో చూద్దాం. ఈ బ్యాక్ డాట్స్ కుట్టడం కోసం ఈ నెక్ పాయింట్ ఉంటుంది చూసారా, షోల్డర్కి హాఫ్కి ఫోల్డ్ చేయాల్సిన పని లేదండి. ఇది బోట్ నెక్ కాబట్టి నెక్కి దగ్గరగా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ పాదం కింద పెట్టేసుకుని ఈ డాట్ యొక్క పొడవు 4 ఇంచెస్ ఉండేలాగా స్టిచ్ చేసుకోండి. ఓకేనా. బోట్ నెక్ బ్లౌజ్కి బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ పెడితే షోల్డర్స్ అస్సలు జారవండి. చాలామంది అనుకుంటారు డీప్ నెక్ పెడితే షోల్డర్స్ జారిపోతాయని. అస్సలు జారవు. రెండో వైపు డాట్ కూడా సేమ్ అంతే. నెక్కి స్ట్రైట్గా తీసుకోవాలి. స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ కుట్టేసి డాట్ పొడవు 4 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుని స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకే, ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి. ఫ్రంట్ డాట్స్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్కి కుట్టినట్టుగానే కుడతాము. ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ని కూడా మనం ఫస్ట్ ఒరిజినల్ సైడ్ని కింది వైపుకు పెట్టుకుని రాంగ్ సైడ్ పైకి పెట్టుకోవాలి. అలాగే నెక్స్ 2 ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకున్న తర్వాత వీటిపైన లైనింగ్ క్లాత్స్ని నీట్గా అన్ని వైపులా సమానంగా ఉండేలాగా పెట్టుకుని ముందులా సెట్ చేసుకున్న తర్వాతే మనం 2 పీసులని సెట్ చేసుకున్న తర్వాతే లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి సైడ్ అంతా కూడా స్టిచ్ చేయండి. రెండో పీస్ కూడా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి సైడ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 వైపులా కూడా 2 పీసెస్ని అంతా స్టిచ్ చేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసానండి. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ పీసెస్ రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం డాట్స్ ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం. ఈ డాట్స్ కుట్టడం కోసం ఫస్ట్ మనం మార్క్ చేసుకోవాలి కాబట్టి ఈ 2 పీసెస్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసేయండి. నెక్స్ వైపుకే ఉండాలి, ఆమ్ రౌండ్ వైపుకే ఉండేలాగా పెట్టుకుని ఇప్పుడు ఫస్ట్ మనం మెయిన్ డాట్ కోసం ఇక్కడ నుంచి 3 ఇంచెస్, ఇది 40 సైజ్ కాబట్టి బ్లౌజు ఇక్కడ నేను 3 ఇంచెస్ పెడుతున్నానండి. చిన్న సైజు వాళ్ళైతే 2.5 ఇంచులే మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్, తర్వాత డాట్ స్టిచ్ చేసుకోవడం కోసం 2.75 ఇంచులు క్వార్టర్లెస్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర వచ్చేసి 3 ఇంచులు కింది వైపు నుంచి ఒక 3 లేదా కొంచెం పైకి కావాలి అనుకుంటే 3.5 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 ఇంచులే మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఈ ఆర్మ్ రౌండ్ తిరిగే చోటు కూడా ఒక మార్కింగ్ చేసేసుకుని ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్లు ఇవ్వాలి.
అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏవైతే మనం ఇక్కడ టక్స్లు పెట్టున్నామో ఈ టక్స్ పాయింట్స్ రెండింటిని కలిపి మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ కుట్టేటప్పుడు ఈ మెయిన్ డాట్ కొంచెం ఇట్లా ఫ్రంట్ నెక్కి స్ట్రైట్గా చూడండి. షోల్డర్కి స్ట్రైట్ చూడడం అవసరం లేదు. బోట్ నెక్కి ఈ నెక్కి ఇట్లా కొంచెం స్ట్రైట్ చూసుకుని డాట్ని స్టిచ్ చేసేయండి. ఓకేనా? అలాగే ఈ డాట్ యొక్క పొడవు వచ్చేసరికి 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుందండి. ఫ్రీగా ఉంటుంది. ఎక్కడ కూడా టైట్గా నొక్కినట్లు అలా లేకుండా నీట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా కూడా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి డాట్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర డాట్, ఆమ్ రౌండ్లో ఇక్కడ టక్స్ ఉంది కదా, టక్స్ దగ్గర ఫోల్డ్ చేసేసి మెయిన్ డాట్ పాయింట్ దగ్గరికి ఈ మెయిన్ డాట్ పాయింట్ దగ్గర ఇలా పట్టుకుని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ డాట్ పొడవు వచ్చేసరికి 4 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. చూడండి 4 ఇంచెస్ ఆమ్ రౌండ్ డాట్ పొడవు. ఇలాగే మనం రెండవ క్లాత్కి కూడా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడైతే నేను 2 ఫ్రంట్ పార్ట్లు కూడా కుట్టేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూస్తున్నాం. ఇవి వచ్చేసి వేస్ట్ క్లాత్లో ఒక 2 పీసెస్ తీసుకోవాలి. వేస్ట్ క్లాత్ పైన షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ క్లాత్ పెట్టుకుని లైనింగ్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ని పెట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ కింది వైపుకు ఉండేలాగా పెట్టి రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టండి. ఓకే, ఇదే విధంగా రెండవ షేప్ బెల్ట్ని కూడా సెట్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్, లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ పెట్టేసి ఈ విధంగా ఫస్ట్ చివరన జాయింట్ చేయాలి. 3 పీసెస్ని కలుపుతూ ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత రెండవ షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే. ఈ చివరన ఈ 3 ఎడ్జెస్ కూడా కలుపుతూ స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దారం కట్ చేయాల్సిన పని లేదు. ఒరిజినల్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి లైనింగ్ క్లాత్, వేస్ట్ క్లాత్ని కిందికి ఫోల్డ్ చేసేసి ఈ చివరన ఒక స్టిచ్ చేయండి. స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ పైకి కనిపించకుండా ఉండేలాగా చూసుకోండి. సేమ్ అంతే, రెండవ షేప్ బెల్ట్ని కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ రౌండ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. రౌండ్ కట్ చేయడం కోసం 2 ఒరిజినల్ క్లాత్లు ఎదురెదురుగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఎడ్జెస్ని నీట్గా సమానంగా ఉండేలాగా పెట్టుకుని ఈ సైడ్ ఎడ్జెస్ 2 పీసెస్ కూడా సమానంగా ఉండేలాగా కట్ చేసేయండి. సైడ్ ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే. ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి ఒకవైపున 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి, 3 ఇంచులు. రెండో చివరన వచ్చేసరికి 2.5 ఇంచులు, క్వార్టర్లెస్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో 2.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇట్లా ఒక కర్వ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న మార్కింగ్ పైన కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత 3 ఇంచెస్ మనం షేప్ బెల్ట్ హైట్ పెట్టిన వైపు ఒక టక్స్ పెట్టాలి. ఈ టక్స్ పెట్టినది షేప్ బెల్ట్లు 2 బ్లౌజ్కి ఎదురెదురుగా రావాలి. అంటే హుక్స్ల పట్టీ దగ్గర ఒకటి, కాజాల పట్టీ దగ్గర ఒకటి ఎదురెదురుగా రావాలన్నమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ చేయాలో చూస్తున్నాము. ఫ్రంట్ పార్ట్ పైన షేప్ బెల్ట్ క్లాత్ పెట్టుకుని ఫస్ట్ లైనింగ్ క్లాత్ని సపరేట్గా పెట్టేసేయండి. ఇక్కడ నేను ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను షేప్ బెల్ట్. అలాగే ఈ మెయిన్ డాట్ని ఖచ్చితంగా ఇలా పాదం వైపుకి ఫోల్డ్ చేసేయాలి. లేకపోతే మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది మంచిగా ఉండదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా పై వైపున ఈ షోల్డర్ని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ షేప్ బెల్ట్ పైన పెట్టాలి. ఇప్పుడు మనం ఇందాక సపరేట్ చేసిన లైనింగ్ క్లాత్ ఉంది కదా, షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ ఒక లేయర్, దీనిని మళ్ళీ ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ కుట్టినప్పుడు వేస్ట్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ని జాయింట్ చేసామండి. ఇప్పుడు మనం విడిగా తీసిన లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్ చేసాం. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ లోపల మనం ఇందాక ఫోల్డ్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి, ఆ క్లాత్ని నెమ్మదిగా ఇలా బయటికి తీసేసామంటే నీట్గా వచ్చేస్తుంది. ఈ షేప్ బెల్ట్కి ఎక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది కనిపించదు. సైడ్ ఎక్స్ట్రాగా ఉంటే నీట్గా కట్ చేసేయండి. ఇదే విధంగా రెండవ షేప్ బెల్ట్ని కూడా పెట్టేసి స్టిచ్ చేసేయండి. ఓకే, ఇలాగా నేనైతే ఇక్కడ 2 వైపులా కూడా షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేశానండి. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి కుట్టాలి. ఈ హుక్స్ పట్టి, కాజా పట్టి కూడా మీరు నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే హుక్స్ పట్టి, కాజా పట్టి కుడతారో సేమ్ అలానే కుట్టండి. బోట్ నెక్ బ్లౌజ్కి ఏంటంటే హుక్స్ పట్టి, కాజా పట్టి కొంచెం లెంత్ ఎక్కువ, పొడవు వస్తుంది అంతే. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పీసెస్ని పెట్టి ఒరిజినల్ చూసుకోండి. అంటే బ్యాక్ పార్ట్ ఒరిజినల్ పైకి ఉండాలి, ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ కిందికి ఉండాలన్నమాట. అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్స్ 2 ఎదురెదురుగా ఉండేలాగా చూసుకుని షోల్డర్ జాయింట్ చేయండి.
షోల్డర్ జాయింట్ ఎప్పుడైనా సరే మనం నెక్ వైపు నుంచి జాయింట్ చేసుకోవాలి, సైడ్ ఆర్మ్ రౌండ్ వైపు నుంచి జాయింట్ చేసుకోకూడదండి. నెక్ వైపున మాత్రం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ నెక్కులు రెండు కూడా సమానంగా పెట్టుకుని జాయింట్ చేయండి. నెక్ వైపు నుంచి మాత్రమే జాయింట్ చేయాలి. జాయింట్ వచ్చేసి డబుల్ స్టిచ్ వేసేయండి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్కి నేను పైపింగ్ చేస్తున్నాను. పైపింగ్ కోసం వచ్చేసి అపోజిట్ కలర్ క్లాత్ క్రాస్గా కట్ చేసుకుని జాయింట్ చేసుకున్నానండి. ఈ క్లాత్ యొక్క విడ్త్ వచ్చేసి 2 ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను. ఈ జాయింట్స్ని లోపలికి ఉంచేసి ఇలా క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేసేసి చివరన ఒక స్టిచ్ చేయాలి. క్రాస్ పీస్ మాత్రమే తీసుకోవాలండి, పైపింగ్కైనా గోటుకైనా. ఇలా స్టిచ్ చేసుకున్న దానిని ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క నెక్కి స్టిచ్ చేద్దాం. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ క్లాత్ని హుక్స్ పట్టీ కిందకి ఫోల్డ్ చేసేసి ఈ నెక్ యొక్క ఎడ్జ్ అట్లాగే పైపింగ్ క్లాత్ యొక్క ఎడ్జ్ రెండింటిని సమానంగా పెట్టుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక పాదం వరుసన కుడుతూ రావాలి. కుట్టేటప్పుడు బ్లౌజ్ నెక్నైతే లాగొద్దు. ఈ క్రాస్ పీస్ ఏదైతే మనం పైపింగ్ క్లాత్ ఉందో ఈ క్లాత్ని కొంచెం టైట్గా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా సేమ్ ఇలానే జాయింట్ చేయండి, నేను మొత్తం చూపించట్లేదు. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గర మెడపీస్ ఆగింది కదా, హుక్స్ పట్టీ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంచి మిగతాది కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని ఇట్లా హుక్స్ పట్టీ కిందకి ఫోల్డ్ చేసేసి చివరిని కొంచెం రఫ్ చేయాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి చిన్నగా టక్స్లు ఇవ్వాలండి. మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా టక్స్లు ఇవ్వాలి. టక్స్లు ఇచ్చేసిన తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకుని మిషన్కి సింగిల్ ఫుట్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ని ఇట్లా ఆరెంజ్ కలర్ క్లాత్ పైన పెట్టి ఈ క్లాత్ని కింది వైపుకి ఫోల్డ్ చేయాలి. ఓకేనా, ఇలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. మొత్తం నెక్ అంతా కూడా ఇలానే పైపింగ్ చేయండి. పైపింగ్ నచ్చని వాళ్ళు నార్మల్ బ్లౌజ్కి చేసినట్టుగానే మెడపీస్ కుట్టేసి హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. అలాగే స్టిచ్ వచ్చేసి పైపింగ్ పక్కనే రావాలండి. గ్యాప్ ఎక్కువ వస్తే మీకు పైపింగ్ మళ్ళీ లావుగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నేను యూస్ చేస్తున్నటువంటి పైపింగ్ థ్రెడ్ వచ్చేసి కొంచెం లావుగా ఉన్నదే తీసుకున్నాను, సన్నగా ఉన్నది కూడా వేసుకోవచ్చు. ఇట్లా కొంచెం క్లాత్ని పైపింగ్ థ్రెడ్ కిందకి ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను చివరి వరకు కూడా స్టిచ్ చేసేసాను. ఈ చివరన ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ అంతా కూడా కట్ చేసేసి క్లాత్ని ఇలా బయటికి లాగేసి కిందికి ఫోల్డ్ చేసేసేయాలి. అంతేనండి, పైపింగ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి క్లాత్ తక్కువ అయింది కదా, దానికి వేస్ట్ పీస్లని సరిపోయేలాగా ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇలా మనం మొత్తం నెక్ అంతా కూడా పైపింగ్ చేసేసుకున్న తర్వాత కావాలంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి. హెమ్మింగ్ ఎందుకు అని అనుకుంటే మిషన్ మీదనే పైపింగ్ పక్కనే ఒక పాదం వరుసన డబల్ స్టిచ్ వేసేసుకుంటే ఇంకా హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా నేను ఇక్కడ ఒక డబల్ స్టిచ్ అయితే వేసేసాను. నార్మల్ ఫుట్తోనే వేసేయచ్చు ఈ స్టిచ్ని. చూడండి, పైపింగ్ కూడా చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇవి వచ్చేసి హ్యాండ్ పీసెస్ అండి, 2 పీసెస్. ఫస్ట్ మీకు ఒక హ్యాండ్కి సైడ్ పీసెస్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ కిందికి, రైట్ సైడ్ పైకి పెట్టుకోండి. తర్వాత హ్యాండ్కి చివరన చిన్న ఇలా వేస్ట్ క్లాత్లు ఏమైనా ఉంటాయి కదా, మనం బ్లౌజ్ కట్ చేయంగా మిగిలినటువంటి పీసెస్ని హ్యాండ్కి సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ పక్కకు తిప్పేసి టాప్ స్టిచ్ వేయాలి. రెండో వైపు కూడా సేమ్ అంతే. ఫస్ట్ ఇట్లా జాయిన్ చేయండి. జాయిన్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసిన క్లాత్ని పక్కకు పెట్టేసి పైన ఒక టాప్ స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం లైనింగ్ని జాయిన్ చేద్దాము. అలాగే లైనింగ్ క్లాత్కి కూడా కొంచెం క్లాత్ అయితే తగ్గిందండి, ఇక్కడ కూడా ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. లైనింగ్ క్లాత్కి వచ్చేసి మనం ఒక వైపున మాత్రమే జాయిన్ చేసుకోవాలి, ఇంకొక వైపున జాయిన్ చేయాల్సిన పని లేదు. కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి క్లాత్ ఎక్కడైతే తగ్గిందో అక్కడ ఒక వేస్ట్ క్లాత్ని ఇలా పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసిన పీస్ని ఇలా పక్కకు పెట్టేసి పైన ఒక టాప్ స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి ఈ లైనింగ్కి కరెక్ట్గా మిడిల్లో టక్స్ పాయింట్ ఉంటుంది కదా, టక్స్ పాయింట్ దగ్గరికి ఫోల్డ్ చేసేసి
మనం ఒక వైపున మాత్రమే జాయింట్ చేసాము, ఇంకొక వైపున జాయింట్ చేయలేదు కాబట్టి ఆ జాయింట్ చేయని పీస్ని బేస్ చేస్తూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయండి. ఇలానే సేమ్ రెండోది కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్కి జాయింట్ చేసిన జాయింట్ పైకి కనిపించేలాగా పెట్టండి. దీనిపైన ఈ మెయిన్ క్లాత్ జాయింట్ చేసిన పీసెస్ కిందికి పెట్టండి. ఓకే, జాయింట్లు ఒరిజినల్ క్లాత్ యొక్క జాయింట్లు కిందికి పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్కి మిడిల్ టక్స్లు రెండు సమానంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద ఎడ్జెస్ లైనింగ్ యొక్క ఎడ్జ్ ఒరిజినల్ క్లాత్ యొక్క ఎడ్జ్ రెండు సమానంగా పెట్టుకుని చివరన ఫస్ట్ ఒక స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ మొత్తం అంతా కూడా జాయింట్ చేసేయండి. ఇలానే మీరు రెండవ హ్యాండ్కి కూడా సేమ్ ఎక్కడైతే క్లాత్ తగ్గిందో అక్కడంతా కూడా సైడ్ పీసెస్ని జాయిన్ చేసేసుకుని ఇదే విధంగా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకుని రెడీ చేసేసుకోండి. లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా హ్యాండ్కి లైనింగ్ సెట్ చేసాం కదా, ఇప్పుడు పైపింగ్ క్లాత్ని జాయిన్ చేస్తున్నానండి. ఇలా హ్యాండ్ చివరనంతా కూడా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో థ్రెడ్ తీసుకుని ఇలా పెట్టేసి ఆరెంజ్ కలర్ క్లాత్ని కింది వైపుకి ఫోల్డ్ చేసేసేయండి. ఆ పైపింగ్ మాత్రమే కనిపించేలాగా ఎక్స్ట్రా అంతా కూడా కిందికి ఫోల్డ్ చేసేసి పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా కుట్టేసేయండి. అలాగే రెండో హ్యాండ్కి కూడా సేమ్ ఇలానే పైపింగ్ చేసేసేయండి. ఇలా పైపింగ్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ పక్కనే ఒక పాదం వరుసన రెండో స్టిచ్ వేసేస్తున్నాను. ఇలానే రెండో హ్యాండ్కి కూడా పైపింగ్ చేసేసుకున్న తర్వాత లోతు కట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక హ్యాండ్ యొక్క రైట్ సైడ్ పైకి పెట్టుకుని లోతు తీయడం కోసం అండి రెండో హ్యాండ్ యొక్క రైట్ సైడ్ కిందికి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్లు రెండు సమానంగా పెట్టుకుని ఈ ఎడ్జెస్ వైపు 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి కొంచెంగా నార్మల్ బ్లౌజ్ యొక్క హ్యాండ్కి ఎలా అయితే లోతు కట్ చేసుకుంటారో సేమ్ అంతే అండి. బోర్డ్ నెక్ బ్లౌజ్కి మళ్ళీ చేంజెస్ ఏమి ఉండవు. హ్యాండ్స్ వరకు ఈ లోతు కట్ చేసిన వైపు ఒక స్టిచ్ చేసేసుకుని నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే హ్యాండ్ జాయింట్ చేసుకుంటారు, సైడ్ జాయింట్ చేసుకుంటారో సేమ్ అలాగే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు నేను మీకు చూపించట్లేదు. ఓకేనా, నార్మల్ బ్లౌజ్కి చేసినట్లుగానే ఇక్కడ నేను హ్యాండ్ జాయింట్ అలాగే సైడ్ జాయింట్ కూడా చేసేసాను. ఫైనల్గా మన ఈ బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయింది. ఫ్రంట్ ఏమో బోట్ నెక్, బ్యాక్ వచ్చేసరికి నార్మల్ నెక్ అనమాట, డీప్ నెక్. బ్లౌజ్ వేసుకుంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి.